వెల్కమ్ టు బిఆర్ టాక్స్ ఛానల్. అమ్మాయిలు కానీ మహిళలు కానీ నెలసరి సమయంలో ఎలాంటి ప్యాడ్స్ ఉపయోగించాలి అనే సందేహంలో ఉంటారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎలాంటి ప్యాడ్స్ వాడకూడదు నేను ఇప్పుడు చెప్తాను. ప్లాస్టిక్ నెట్ ట్యాప్ షీట్ ప్యాడ్స్లు అస్సలే యూజ్ చేయొద్దు. అంటే చాలా ప్యాడ్స్ల పై భాగంలో ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఇది గాలి ఆడకుండా చేసి చెమటను తేమను లోపలనే నిలిపివేస్తుంది. దీనివల్ల తీవ్రమైన దురద, దద్దుర్లు మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సువాసన కలిగిన ప్యాడ్లు. దుర్వాసన రాకుండా ఉండడానికి కొన్ని ప్యాడ్లలో ఆర్టిఫిషియల్ సెంట్లు వాడుతుంటారు. వాటిలోని రసాయనాలు పర్సనల్ పార్ట్లోని సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తాయి మరియు చర్మవాపు వంటి సమస్యలకు కారణమవుతాయి. థర్డ్ వన్ వచ్చేసి రసాయనాలతో బ్లీచ్ చేసిన ప్యాడ్లు. ఇవి కూడా అస్సలే యూజ్ చేయొద్దు. ప్యాడ్లు తెల్లగా కనిపించడానికి క్లోరిన్ బ్లీచింగ్ ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ డయాక్సిన్ అనే ప్రమాదకరమైన బై ప్రోడక్ట్ విడుదల అవుతుంది. ఇది శరీరంలో చేరితే హార్మోన్ల అసమతుల్యత, రోగ నిరోధక శక్తి తగ్గడం మరియు దీర్ఘకాలంలో వంధ్వత్వానికి దారితీయచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువ కెమికల్ జెల్ ఉన్న ప్యాడ్లు. ఇవి కూడా యూజ్ చేయొద్దు. రక్తాన్ని ఎక్కువగా పీల్చుకోవడానికి వాడే కెమికల్ జెల్ వల్ల పర్సనల్ ప్రాంతంలో సహజంగా ఉండే తేమ పూర్తిగా ఆరిపోయి పొడిబారిపోతుంది. ప్యాడ్స్ వాడకంలో చేయకూడని తప్పులు. ప్యాడ్ నిండకపోయినా సరే ఒకే ప్యాడ్ను 4 నుండి 6 గంటల కంటే ఎక్కువ సమయం ఉపయోగించడం మంచిది కాదు. ఎక్కువసేపు ఉంచితే బ్యాక్టీరియా చేరి తీవ్రమైన దుర్వాసన మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి మనము ప్యాడ్స్ని మార్చుకుంటూ ఉండాలి. ఎలాంటి ప్యాడ్స్ ఉపయోగించాలి? వైద్యుల నివేదిక ప్రకారం పీరియడ్ సమయంలో 100% పత్తితో చేసిన సువాసన లేని మరియు బయోడిగ్రేడబుల్ ప్యాడ్లను ఎంచుకోవడం చర్మానికి ఎంతో సురక్షితం. ఇవి గాలి ఆడేలా చేస్తూ చర్మాన్ని పొడిగా ఉంచుతాయి. అలాగే ప్రస్తుత కాలంలో ప్యాడ్లకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన మెన్స్ట్రువల్ కప్స్ వాడకం కూడా బాగా పెరుగుతుంది. ఒకవేళ మీకు ప్రస్తుతం వాడుతున్న బ్రాండ్ వల్ల ఏమైనా దురద కానీ, మంట కానీ, దద్దుర్లు కానీ ఉన్నాయా అని చూసి మీ పీరియడ్స్ అనేది సాధారణ ఫ్లో కంటే ఎక్కువగా ఉంటే మీరు అందుబాటులో ఉన్న డాక్టర్ని కలిసి సరైన శానిటర్ని ఉపయోగించండి. మళ్ళీ ఒకసారి మెయిన్ పాయింట్ అయితే చెప్పుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాస్టిక్ నెట్ టాప్ షీట్ ప్యాడ్స్లు యూజ్ చేయొద్దు. సెకండ్ వన్ వచ్చేసి సువాసన కలిగిన ప్యాడ్స్. థర్డ్ వన్ వచ్చేసి రసాయనాలతో బ్లీచ్ చేసిన ప్యాడ్స్. ఫోర్త్ వన్ వచ్చేసి ఎక్కువ కెమికల్ జెల్ ఉన్న ప్యాడ్స్ మాత్రం ఉపయోగించకూడదు. మా యొక్క వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందా చూసి షేర్ చేయండి.